అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మన వీడియో కానీ ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. శనివారం అయితే నేను ఇలా అమ్మవారికి ముందు రోజు ఇలా వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాను కదండి. నెక్స్ట్ డే శనివారం నేను ఏం చేస్తాను అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి. మీరు ఎలా చేయాలని కాదు, ఎవరికైనా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అని. కొంతమంది అయితే శుక్రవారం పూజ అయిపోగానే పీఠం కదిపేస్తారు, పీఠం మొత్తం ఎత్తేస్తారు. అలా తీయకూడదు. కొంతమంది అయితే శుక్రవారం ఎత్తకపోయినా శనివారం అయినా పీఠం మొత్తం తీసేసి ఇంకా మామూలుగానే స్నానం చేసేసి పీఠం మొత్తం తీసేస్తారు. అలా కాదండి. ఆ స్నానం చేసేసుకొని శుభ్రంగా దీపారాధన చేసేసుకొని అమ్మవారి దగ్గర పాత పువ్వులు ఏవైనా ఉండి తీసేసి మళ్ళీ కొత్త పువ్వు ఒక పుష్పమైనా పెట్టేసి ఇలా దీపం పెట్టుకుని ఏదో ఒక ప్రసాదం అనేది పెట్టుకోవాలి. ఏదో ఒకటి అంటే పెరుగన్నం పెట్టుకోవాలండి. పెరుగన్నం అంటే మనం ముందు రోజు పనులన్నీ చేసి ఉంటాం, బాగా అలసిపోయి ఉంటాం. కానీ ఒక పండైనా పాలైనా పెరుగన్నమైన ఏదో ఒకటి పెట్టుకొని అక్కడ అనేది దీపం పెట్టేసి ఆ దీపం ఉన్నప్పుడు కొంచెము వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేసాం కాబట్టి వినాయకుడికి అయితే ఫస్ట్ కదుపుకోవాలి. తర్వాత అనేది మనం కలసం అనేది కదుపుకోవాలి. కలసం పెడితే కలసం కదుపుకున్నా సరే అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పకూడదు. స్థిరలక్ష్మి ఇంట్లోనే స్థిరంగా ఉండమ్మ తల్లి అని మనం మనసులో అనుకోవచ్చు. లేదు మంత్రాలు వచ్చు, కలసం ఇలాగా కదిపేది మంత్రం ఉంటుంది, అది చదువుకొని మంత్రం చెప్పుకున్నా పర్వాలేదు. కానీ నేనైతే మాత్రం ఇలానే చేస్తాను. మనకి నోటికి తిరగిన మంత్రాలు అయితే నేను పెద్దగా చదవలేను కాబట్టి నార్మల్గా నా మనసుకి ఏవైనా మనసులో అనిపించినవి అక్కడ అమ్మవారి దగ్గర అనేసి అమ్మవారి దగ్గర పీఠం అయితే కదిపాను కదా. కదిపాక ఇప్పుడు ఇంకా దీపాలన్నీ కొండెక్కాలి. ఇప్పటికైతే 8 అయ్యింది. ఇంకా నాకైతే ఆకలేస్తుందని ఇంకా ముందు రోజు మొత్తం హెవీ వర్క్ అయిపోయిందండి. అసలు పూజ కదా 2 రోజుల ముందు నుంచే వర్క్ అవుతూనే ఉంది. ఇంకా పూజ రోజు కూడాను ఇంకెలా రెస్ట్ అనేది లేదు. అయినా సరే ఈరోజు అమ్మవారిని తీసేసి శనివారం కదండి, మళ్ళీ దీపారాధన అనేది చెయ్యాలి. శనివారం పూజ అనేది చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఎత్తాక అమ్మవారి ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దుకున్నాకే మిగతా పనులన్నీ చేద్దామని ఇంకా ఉన్నాను. ఇంక ఈరోజు అనేది రాఖీ పౌర్ణమి కూడాను మా తమ్ముడు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇంకా భోజనం కూడా వండాలి. తర్వాత అవన్నీ చూద్దామని ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ పూజ అయితే చేశాం కదండి. అంటే గోమతి చక్రాలు, పసుపు గవ్వలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే జాగ్రత్తగా తీసుకుంటున్నాను. ఎందుకంటే పువ్వులు బిలవదళాలు అన్నీ వేసి మనం పూజ చేసాం కదా, వాటితో పాటు ఆ వెండి పువ్వులు గట్రా ఉంటాయి కదండి, వెళ్ళిపోతాయి అని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. తర్వాత కలసం మీద పెట్టిన కొబ్బరికాయ, కలసము, కాసు ఇవన్నీ తీసి అన్ని వేరువేరేగా తీసేసుకొని మనం వాడిన ప్రతి అక్షంతలు కానీ పువ్వులు కానీ ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా వాటిలన్నిటిని ఒక కవర్లో పెట్టి అవన్నీ కూడా పారే ఏరులో అయితే మేమైతే మాత్రం కలిపిస్తామండి. ఇంకా అలా చేస్తేనే మనసుకు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ పెడితే అక్కడ ఏదో పూజ అయిపోయిందిలే ఆ రోజుకి సరిలే అని కాదు. మనం వాడే పూజ ఎంత ఇష్టంతో చేస్తామో పూజ అయినాక కూడాను అంతే ఇష్టంగా ఎక్కడవక్కడ అన్నీ సర్దేసి ఆ వాడినవన్నీ కూడా నీట్గా సమకూర్చుకుంటేనే బాగుంటుందండి. అంటే వాడే పుష్పాలు కానీ ఏవైనా సరే ఈ మొక్కల్లో వేసి వచ్చు, ఎవరు తక్కువ మొక్కల్లో కూడా వేయచ్చు. అవకాశం లేని వాళ్ళు అలాగే వేసేస్తారు. నాకు అవకాశం ఉంది కాబట్టి ఏరు దగ్గరికి వెళ్ళి మా వారైతే మాత్రం వేసేస్తారు. వాటిలన్నింటినీ కవర్లో కట్టేసి ఉంచాను కదా, పేడతో అలిగాను కదండి అమ్మవారికి అక్కడ పెట్టాను కదా, అది కూడాను మళ్ళీ వాటర్ వేసేసుకొని క్లాత్తో మొత్తం తుడిచేసాను. మళ్ళీ అక్కడ తొక్కకూడదు, చేయకూడదు కదా, ముగ్గంతా చెరిపించినాక తొక్కినా ప్రాబ్లం లేదు, కానీ అలా ఉంటుండగా తొక్కకూడదు. మనకే మళ్ళీ మనం చేసిన పూజలు అలా చేయడం వల్ల మనకే కొన్ని తెలియకుండానే ఇలాంటి దోషాలన్నీ వచ్చేస్తాయండి. అందుకే అలా చేసిన తర్వాత ఈ నిత్య దీపారాధన అంటే శనివారం కదండి, ఇంకా దీపం పెట్టకపోతే ఇంకా మనసు ఉండదు. కానీ నార్మల్గా అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఎక్కడవక్కడ అన్నీ సర్దేసి అమ్మవారికి మళ్ళీ చీర అవన్నీ కట్టాను కదా, అవన్నీ తీసేసి యథాస్థానంలో అమ్మవారికి పెట్టేశాను. యథాస్థానంలో పెట్టేసి స్వామి అమ్మవార్ల దగ్గర ఒక 2 పళ్ళు పెట్టేసుకొని అలా దీపారాధన అంతా చేసుకున్నాక ఇంకా వచ్చానండి బయటకి. ఇంకా చూడండి ఇల్లు అయితే మాత్రం ఎలా ఉందంటే ఎక్కడ బెడ్షీట్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ టవల్స్ అక్కడే ఉన్నాయి, ఎక్కడ చీరలు ఇప్పినవి అక్కడే ఉన్నాయి. ముందు రోజు అవన్నీ కూడా ఇప్పుడు నేను అనేది క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇంటికి తమ్ముడోళ్ళు వస్తారు, ఎలా ఉంటే
బాగోదు కదండి. అంటే మా తమ్ముడు మా మరదలే కానీ చూడడానికి చండాలంగా ఉంటుంది కదా, నాకు కూడా అలా నచ్చదు. అందుకని ఎలాగైనా చెయ్యాలి కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ క్లీన్ చేస్తే ఇంక వంట అనేది చేయాలి. అసలు యాక్చువల్గా వంట చేయను. తమ్ముడికి ముందే ఫోన్ చేశాను. వాడేమన్నాడంటే లంచ్‌కి రాములేక నైట్‌కి ఏదో ఒక టైంలో సాయంత్రం వస్తాను రాఖీ కట్టడానికి. అంతే, నేను వెళ్ళడానికి అవకాశం లేక వెళ్ళలేదండి. అంటే ఈ పూజ ఇవన్నీ ఉన్నాయి. ముందు రోజు పూజ అయింది. బాగా నేను అలసిపోయాను. అందుకే వాడికే రమ్మని చెప్తే సరేలే వస్తానని చెప్పాడు. ఇంకా వస్తాడు కదా, సాయంత్రం వస్తాను లేక మరి మధ్యాహ్నం లంచ్‌కి రాను అంటే ఇవన్నీ పనులు పట్టుకున్నాననమాట. ఇంక మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఫోన్ చేశారు. ఇంకా మళ్ళీ లంచ్‌కి వస్తున్నాము అని అంటే ఇంక అప్పటికప్పుడు ఇవన్నీ తర్వాత అయినా ఇవన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి. అదేదో ముందే క్లీన్ చేసుకుంటే ఇల్లైనా కొంచెం నీట్‌గా ఉంటుందని మెల్లిగా ఓపిక తెచ్చుకొని ఇవన్నీ కూడా నీట్‌గా ఎక్కడవక్కడ సర్దేశానండి. ఎక్కడికల్లా ఈ పీట అనేది ఉండిపోయి బియ్యం బస్తాలు అవన్నీ కూడా ఎక్కడ తీసాము అక్కడ అన్నీ పెట్టేసాము. అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే మాత్రం నేను రూమ్ స్ప్రే ఒకసారి చేసేసాను. రూమ్ కొంచెం ఫ్రెష్‌గా మంచిగా స్మెల్ వస్తది. బావుంటది నాకు. ఇవన్నీ సర్దుకొని ఇల్లంతా తుడిసాక రూమ్ స్ప్రే చేస్తే నాకు చాలా ఇష్టం. అలా చేసేసాను కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఉదయం అయితే 8 గంటలప్పుడేనండి దీపం పెట్టాను కదా, అప్పుడు ఒక అరటిపండు అయితే తిన్నాను. ఇంకెంతవరకు ఏం తినలేదు. మొత్తం కంటిన్యూగా వర్క్ అవుతూనే ఉంది. మరి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశాను. మొత్తం రెసిపీస్ ఏది చూపించట్లేదు, నార్మల్గానే చూపిస్తున్నాను. పన్నీరును బంగాళదుంపలు వేసేసి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలాగా మామూలుగా ఫ్రై పెట్టేద్దాం అనుకున్నాను. అంటే బంగాళదుంప ఫ్రై చేసేద్దాము, పప్పుచారు చేద్దాం అనుకున్నాను. కానీ బిర్యానీ ఇవన్నీ అంటే ఎలాగా ఎప్పుడో వస్తారు కదండి, వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడితే బాగుంటుంది కదా అని ఇంకెందుకులే అని మెల్లి ఓపిక తెచ్చుకొని మా తమ్ముడికి ఇష్టమైన బిర్యానీ అయితే చేసాను. మా బాబుకి ఇష్టమే, తమ్ముడికి ఇష్టమే కాబట్టి వాళ్ళిద్దరికి నచ్చినట్లుగా ఇలా బిర్యానీ చేసాను. ఇంకా ఆ రెసిపీ ఏది చూపించట్లేదు, లాంగ్ అయిపోద్ది వీడియో కూడా, చూడడానికి మీకు కూడా బోర్ కొడుతుంది. ఇక్కడ మా తమ్ముడైతే వచ్చేసాడండి. వాడికైతే రాఖీ కట్టేస్తున్నాను. మా చెల్లి కూడా ఉంది, కానీ దానికి కొంచెం దూరంగా ఉంటుంది, అది కట్టడానికి అవ్వదు కాబట్టి దాని రాఖీ నాది కలిపి నేనే కట్టిస్తాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. మరి ఏం చేస్తాం, తప్పదు. మరి ఒక దుక్కు కాదు కదండి, ఇతల వంట ఇంటిలో పని మొత్తం అసలు ఇంత పని నేనే చేశానంటే అసలు ఈ రోజు అంతా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. నిన్నంతా వర్క్ మామూలుగా అవ్వలేదు కదా, పూజ అంటే నార్మల్గా ఉండదు. అలాంటిది ఈరోజు రెస్ట్ తీసుకుందాం అంటే ఈరోజు కూడా నాకు అవ్వలేదు. ఇంకా వంట అవన్నీ చేసినప్పటికీ నాకు 1:30 అయ్యిందండి. నేను భోజనం చేసినప్పుడు 2:30 అయ్యింది. ఇక్కడ రాఖీ అయితే కడుతున్నారు కదా, మా తమ్ముడికి నేను కట్టేశాను. ఇక్కడ మా తమ్ముడు ఆవిడ మా బాబుకి కడుతుందనమాట. మా బాబుకి మరి మా బాబు అక్కడే కదా, చెల్లెలు కానీ అక్కలు కానీ ఎవరూ లేరు. కానీ మా తమ్ముడు ఆవిడకి అక్క అని పిలుస్తాడు. తమ్ముడో ఆవిడ అని అంటే నాకు మరదలు అవుతుంది, బాబుకి అత్త అవుతుంది. కానీ నేను కూతురులా చూసుకుంటాను కాబట్టి నా కొడుకు అనేది అక్క అని పిలుస్తాడు కాబట్టి ఇద్దరు అక్క అన్నదమ్ములు. ఈ సంవత్సరం నుంచి అయితే ఇంకా ఇద్దరు అక్క తమ్ములు కాబట్టి రాఖీ కట్టుకుంటారు. నేను మా తమ్ముడికి కట్టేసాను కదా. ఇక్కడైతే భోజనాలు అన్నీ అయిపోయాయండి. అయిపోయినాక చూపిస్తున్నాను. పొడి పొడిలాడుతూ పన్నీరును బంగాళదుంప బిర్యానీ దమ్ బిర్యానీ చేశాను కదా, ఎక్సలెంట్గా వచ్చింది. అలాగే బంగాళదుంప ఫ్రై చేశాను. లాస్ట్లో ఉన్నాయని ఏమనుకోకండి. భోజనాలు అన్నీ అయిపోయినాక సాయంత్రం అనేది మా వారు కూడా వచ్చారు కదా, మా వారికి అనేది మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈవిడ అనేది రాఖీ కడుతున్నారు. మా వారికి కూడా అక్కజల్లు ఎవరూ లేరు కాబట్టి ఇంక ఈవిడే ఎప్పుడు కూడా అన్నయ్య అనుకునే ఉంటారు. ఆవిడైతే మాత్రం వచ్చి రాఖీ అనేది కడుతున్నారు. ఈ సంవత్సరం అనేది మా ఇంట్లో ఇలా అనేది రాఖీ సెలబ్రేషన్స్ జరిగాయండి. నచ్చితే మాత్రం వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.